ఫోన్పే వాడుతున్నారా? అయితే కొంచెం జాగ్రత్త, కాదు చాలా జాగ్రత్త. సో ఫోన్పేలో మనకు ఒక ఆటోపే సిస్టమ్ అనేది ఉందండి. ఆటోపే సిస్టమ్ ఏమంటే వితౌట్ మన పర్మిషన్ ఎవ్రీ మంత్ మన అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ కట్ అవుతుంది. మీరు తెలిసి తెలియకుండా లింకులు క్లిక్ చేయడం, ఆన్లైన్లో దొరికినంత లింకులు అంతా క్లిక్ చేయడం వల్ల అది మనకి తెలియకుండా ఆటోపే సిస్టమ్ ఫోన్పేలో యాక్టివేట్ అయిపోతుంది. కరెక్ట్గా నెల వచ్చేసరికి మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతుంది. బట్ నో వరీ, నేను చెప్తాను మీ ఆటోపే ఎలా ఆఫ్ చేసుకోవాలో ఫోన్పేలో. జస్ట్ మీకు అవసరం ఉండే ఆటోపే మాత్రం పెట్టుకోండి, రిమైనింగ్ ఆఫ్ చేసుకోండి. రాండి చూపిస్తాను. ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేసుకోండి. సో హోమ్ స్క్రీన్ పోతే మీ ప్రొఫైల్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా మేనేజ్ పేమెంట్స్కి వెళ్ళండి. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఆటోపే కనిపిస్తుంది. సో క్లిక్ చేస్తే సో ఇవన్నీ నాకు ఆటోపేస్ ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి నేను పెట్టుకుంటా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఒకటి డిలీట్ చేస్తాను. సో ఈ సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఇది నాకు అవసరం లేదు. ఇక్కడ కిందకి లాస్ట్ స్క్రోల్ చేస్తే డిలీట్ ఆటోపే అని ఉంటుంది. సో ఇలా వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు డిలీట్ ఆటోపే. సో ఇలా డిలీట్ చేయడం వల్ల లాస్ట్లో మన ఓటీపీ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో నా పాస్వర్డ్ ఇచ్చేసాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ఆటోపే కంప్లీట్గా డిలీట్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ చూడు, ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. సో బ్యాక్ వచ్చేసేసరికి ఇప్పుడు అది ఉండదు. అలాగా ప్రతి ఒక్కరూ మీ ఫోన్పే ఓపెన్ చేసి ఏదైతే మీకు నెససరీ ఉందో కేవలం ఆ ఆటోపే మాత్రమే పెట్టుకోండి. రిమైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఇది చాలా అంటే చాలా డేంజర్. మేజర్గా మీ పేరెంట్స్ మొబైల్స్ చెక్ చేయండి. తెలిసి తెలియకుండా ఆటోపే ఆన్ ఉంటే దయచేసి డిలీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.